మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుడ్డా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. ఏంటత్తయ్య మీరనేది? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఇది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత దానికి లేదు. వెంటనే తనని ఇక్కడి నుంచి పంపించేయండి. ఎలా పంపిస్తాను బామ్మ? తను నా భార్య. నేను తనని పద్ధతి ప్రకారం సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నాను. తన మెడలో 3 ముళ్ళు వేశాను. 3 కాదు 30 ముళ్ళు వేసినా సరే ఆ పిల్ల ఈ ఇంటి కోడలు కాలేదు. ఎందుకు కాలేదు? నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా భార్య అవగా లేంది ఎందుకు ఈ ఇంటి కోడలు కాలేదు? నీ పాత పద్ధతులు, పనికిరాని సాంప్రదాయాలు పేరు చెప్పి మేఘనని నన్ను విడదీయాలనుకుంటున్నావా? నందు, నువ్వు ఆగరా. ఆగమ్మా. అంత బ్లంట్ గా ఎలా మాట్లాడుతుందో చూడు. మేఘన నా భార్యమ్మా, వాళ్ళు నా పిల్లలు. ఎలారా? ఎలా వాళ్ళు నీ పిల్లలవుతారు? నువ్వు కన్నావా? నీ రక్తం పంచుకుని పుట్టారా? నా ప్రేమని పంచుకున్నారు. వాళ్ళు నన్నుగా యాక్సెప్ట్ చేశారు. నేను వాళ్ళని నా పిల్లలుగా అడాప్ట్ చేసుకున్నాను. ఒరేయ్, నువ్వు మూర్ఖంగా వాదిస్తాను అంటే నేను నీతో మాట్లాడను. మీ అందరికీ నేను 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా అది తన పిల్లల్ని తీసుకొని ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. అత్తయ్య, మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకసారి బాగా ఆలోచించండి. ఆ అమ్మాయిని వెళ్ళమంటే ఎలా వెళ్తుంది? తనకి నందుకి పెళ్లి జరిగింది. అది నా దృష్టిలో పెళ్లి కాదు. మీరు తనని బయటికి పంపిస్తారా లేదా నా ప్రాణాలు తీసుకోమంటారా? అయ్యో అత్తయ్య! అమ్మగారు, ఏయ్, నువ్వు మాట్లాడుకో. ఈ ఇంట్లో మాట్లాడే రైట్స్ నీకు లేవు. రేపు సాయంత్రానికల్లా తనని ఇంటి నుంచి పంపించేయాలి. లేదంటే నేనేంటో, నా పట్టుదల ఎలాంటిదో సులోచన నీకు బాగా తెలుసు. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, ఒగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. భర్త పోయిన ఆడదానికి రెండో పెళ్లి చేస్తారా? మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు. మీరు తనని బయటికి పంపిస్తారా లేదా నా ప్రాణాలు తీసుకోమంటారా? ఏంటమ్మా, నానమ్మ మరీ అంత మూర్ఖంగా మాట్లాడుతుంది? నందు, ఆవేశంలో నోరు జారకు. ఆవిడ నీకు నాయనమ్మా. ఆవిడికి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చి మాట్లాడు. ఆవిడ పెద్దరికాన్ని, గౌరవాన్ని తగ్గించి మాట్లాడటం నా ఉద్దేశం కాదమ్మా. జరిగిందంతా నీకు తెలుసు. మేఘనని ఎలా పెళ్లి చేసుకున్నానో, ఎలాంటి పరిస్థితుల్లో నా జీవితంలోకి వచ్చిందో నీకు తెలుసు కదా. ఇప్పుడు మీకు జరిగింది పెళ్లి కాదు, అసలు తన ఇంటి కోడలే కాదండి. ఏంటమ్మా అర్థం? అమ్మా, నేనిప్పుడే చెప్తున్నాను, మేఘన ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళదు. నేను పంపించను. తను నా భార్య, వాళ్ళు నా పిల్లలు. ఈ విషయంలో బామ్మే కాదు, ఎవరు మాట్లాడినా సరే నేను మాత్రం ఒప్పుకోను. అంతగా వెళ్ళాలి అంటే మేఘనతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను. నందు, ఎందుకురా నువ్వు కూడా అంత ఆవేశపడతావు? కొంచెం ఓపిక పట్రా. అమ్మా, ఒక ఆడపిల్లని అలా 10 మంది ముందు నిలబెట్టి అలా మాట్లాడితే ఎలా ఉంటుందో, మేఘన ఎంత ఫీల్ అయి ఉంటుందో
ఒక్కసారి ఆలోచించు. ఒకప్పుడు మీ ఆయన వల్ల నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. ఇప్పుడు వాళ్ళ అమ్మగారి వల్ల వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్ళిపోండిరా. అందరూ కలిసి నన్ను ఒంటరి దాన్ని చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి. నువ్వింటికి దూరంగా ఉన్నంతకాలం నేనెంత నరకం అనుభవించానో నాకు తెలుసురా. మళ్ళీ ఇన్నాళ్లకు నువ్వింటికొచ్చావని సంతోషపడేలోగా మళ్ళీ వెళ్ళిపోతాను అంటున్నావు. ఈ అమ్మ బాధ అర్థం కావట్లేదా? అది కాదమ్మా, మేఘనని ఎలా పంపిస్తాం? తను నేను ప్రేమించి వెంటపడి ఒప్పించి పెళ్లి చేసుకున్నానమ్మా. కానీ బామ్మ, మేఘనని నేను అర్థం చేసుకోవడానికే టైం పట్టింది. మీ పెళ్లిని మొదట కాదన్నదే నేను. మేఘనని కోడలుగా ఒప్పుకోకుండా ఎంత పట్టుబట్టానో నీకు తెలీదా? అలాంటిది నేనే మారిపోయి తనని కోడలుగా ఒప్పుకున్నాను. అలాగే బామ్మ కూడా మేఘనని అర్థం చేసుకోవడానికి టైం పడుతుందిరా. పాతకాల మనిషి కదా, అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అప్పటిదాకా మేఘన నేను వదులుకోనమ్మా. నీకు మేఘన కావాలా, నాన్నమ్మ కావాలా అంటే నేను నా భార్య కావాలనే అంటాను. నువ్వు నిర్ణయం తీసుకున్నట్టు నేను నిర్ణయం తీసుకోలేనురా. ఎందుకంటే ఆవిడ నాకు అత్తగారు. మీ నాన్న నా మీద నమ్మకంతో వాళ్ళమ్మ బాధ్యత నాకు అప్పచెప్పి వెళ్లారు. ఆవిడంటే నాకు భయం, ప్రేమ అన్నీ ఉన్నాయి. ఈ ఇంటికి కోడలుగా వచ్చిన నన్ను కూతురులాగే చూసుకుని ఆదరించింది. మరి అదే ప్రేమ మేఘన కూడా దక్కాలని ఎందుకు ఆలోచించవమ్మా? చెప్పాను కదా, ఆవిడ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఈలోగా మనం తొందరపడితే మీ బామ్మ సంగతి నీకు తెలీదు. పంతం వస్తే ప్రాణాలకి ఏమాత్రం వాల్యూ ఇవ్వదు. అందుకే కాస్త ఓపిక పట్టాలి. నీ మొహం చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది. ఏ భర్త లేకుండా బతకలేవా? నా మనవడి మీద మనసు పడ్డావు. మీరు తనని బయటికి పంపిస్తారా లేదా నా ప్రాణాలు తీసుకోమంటారా? మేఘనా, పిన్ని, ఏంటమ్మా ఇది ఇలా జరిగింది? అంతా సద్దుమణిగి నీ జీవితం సంతోషంగా ఉందని నేనొస్తే ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటమ్మా? ఆవిడ మరీ అంత దారుణంగా మాట్లాడిందేంటమ్మా? అసలు ఎవరైనా అలా మాట్లాడతారా? ఆవిడ కూడా ఆడదే కదా, సాటి ఆడదాన్ని అర్థం చేసుకోకుండా అంత దారుణంగా ఎలా మాట్లాడింది? పెళ్లి చేసుకునొచ్చిన కోడల్ని బయటికి పంపించమని అనటమేంటమ్మా? ఆవిడ బయటకు పంపించమన్నందుకు, తన మనవణ్ణి రెండో పెళ్లి చేసుకున్నానన్నందుకు కూడా నాకు బాధ కలగలేదు పిన్ని. కానీ మగతోడు కోసం ఊరుకోమ్మా, ఊరుకో. పిన్ని, నేను నిజంగా అలాంటి మనిషినా? మీరు చెప్పండి పిన్ని. అమర్ పోయినప్పటి నుంచి పిల్లలే నా లోకంగా బ్రతికాను. నందు నా వెనకాల పడుతున్నా కూడా ఎన్నిసార్లు కాదన్నాను. ఇలాంటి పరిస్థితి రాకూడదు, ఇలాంటి మాటలు పడకూడదని నందుని చాలా రోజులు దూరం పెట్టాను. చివరికి ఆ మాట పడాల్సి వచ్చింది కదా పిన్ని. చూడమ్మా, జారిపడిన వారి బాధ ఎప్పుడు ఎదుటి వాళ్ళకి సంతోషాన్నే ఇస్తుంది. కాని ఆ కష్టమేంటో పడినవాడికి తెలుస్తుంది. నరం లేని నాలుకంటారు కదా, ఎలా పడితే అలాగే మాట్లాడుతుంది. నువ్వేంటి అనేది లోకానికి తెలియకపోవచ్చు, నీ మనసుకు తెలుసు. నిన్ను ప్రేమించిన నీ భర్తకి తెలుసు, నీతో ఉన్న మాకు తెలుసు. నిజం తెలియకపోవటం ఆ పెద్దావిడ దురదృష్టం. ఆవిడలా మాట్లాడడం ఆవిడ పెద్దరికానికే సిగ్గుచేటమ్మా. వదిలే. లేదు పిన్ని, వదిలేలేను. ఆవిడ ఎలాంటి మనిషో నాకు తెలుసు. బామ్మగారు ఎంత ప్రేమని పంచుతుందో
అంత కోపాన్ని కూడా చూపిస్తుంది. నా వల్ల నిజంగా ఆవిడేదైనా చేసుకుంటే నా వల్ల ఎవరికి ఏ కష్టం రాకూడదు పిన్ని. అందుకని ఏం చేస్తావమ్మా? వెళ్ళిపోదాం పిన్ని. తెల్లారేలోగా మనం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్తావు? ఎవరున్నారని వెళ్తావు? నీ జీవితం ఒక దారిన పడిందని సంతోషంగా ఉన్న అన్నయ్యకి వదినికి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నాకు ఒంటరితనం కొత్తేమీ కాదు కదా పిన్ని. ఆ దేవుడే నా జీవితంలో ఒంటరిగా బ్రతకమని నా నుదుటిన రాత రాశాడు. బామ్మగారు చెప్పింది నిజమే. తోడు లేకుండా బ్రతకడం అనేది నేను చేసుకున్న పాపం. అదా దేవుడి రాత. దాన్ని మార్చాలి అనుకోవడం నిజంగా నా తప్పే. ఊరుకో మేఘనా, ఆవిడేదో చాదస్తంలో మాట్లాడితే నువ్వు కూడా అదే పట్టుకుని బాధపడతావేంటి? అయినా ఇంత జరిగాక నందు ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు? మీ అత్తయ్య ఎందుకు ఊరుకుంటుంది? వాళ్ళు ఏదో రకంగా ఆ పెద్దావిడికి నచ్చ చెప్తారు. నువ్వు కంగారు పడకు. నా బాధ కూడా అదే పిన్ని. నా కోసం వాళ్ళెక్కడ బామ్మగారితో గొడవ పడతారో అని భయపడుతున్నాను. బామ్మగారంటే అత్తయ్య గారికి చాలా గౌరవం, ప్రేమ ఉన్నాయి. ఆవిడే ఈ ఇంటికి పెద్ద దిక్కు. ఆవిడ మాట ఎవరు కాదనరు. నా మూలంగా ఆవిడతో నందు గొడవ పడితే వద్దు పిన్ని. ఎలా ఆలోచించినా నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. సమస్య నాతో మొదలైంది. నాతోనే అంతం కావాలి. నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్తానన్నా నందు సులోచన గారు ఒప్పుకోవాలి కదా మేఘనా? అందుకే వాళ్ళకి తెలియకుండానే వెళ్ళిపోవాలి. స్టార్ రిపోర్టర్ గారు, లోపలికి రావచ్చా? మేఘనా, నువ్వు భోజనం చేయలేదు కదా నందు, నీకోసమే తెచ్చాను. నాకొద్దు మేఘనా, ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? నీకా? నీ సంగతి నాకు తెలీదా? నువ్వు ఆకలికి అస్సలు ఆగలేవు. గురు వంట సరిగా చేయలేదని ఎన్నిసార్లు గోడ దూకి మా ఇంటి బాల్కనీలోకి వచ్చి నీతో ఫుడ్ షేర్ చేసుకుని తినేవాడువో నాకు తెలీదా? ఇప్పుడు కూడా భోజనం చేయడం 10 నిమిషాలు లేట్ అయిపోతే అరిచేస్తావు. అదేదో యాడ్ వస్తుంది కదా, ఆకలేస్తే ధోనీలా మారిపోతాడని. నువ్వు కూడా అంతే. ఇంత జరిగినా నువ్వెలా నవ్వగలుగుతున్నావు మేఘనా? నానమ్మ ఎన్ని మాటలు అంది, ఎంత బాధ పెట్టింది. అవన్నీ మర్చిపోయి నువ్వెలా ఉండగలుగుతున్నావు? పోనీలే నందు, పెద్దావిడి కదా, ఏదో కోపంలో ఆవేశంలో మాట్లాడేసింది. అవి నేనేం సీరియస్గా తీసుకోలేదు. నువ్వు కూడా అలాగే సీరియస్గా తీసుకోకు. ముందు భోజనం చేయి. నీకు తెలుసా, భోజనాలు చాలా బాగున్నాయి. కానీ బ్యాడ్ లక్, ఎవరు తినకుండానే వెళ్ళిపోయారు. మేఘనా, నిజంగా నువ్వు బాధపడట్లేదా? నా కళ్ళలోకి చూసి చెప్పు. బాధ లేదు అని చెప్పలేను, బాధపడ్డాను. అది ఆ కొంచెం సేపే, మళ్ళీ మామూలుగా అయిపోయాను. నువ్వు కూడా నాలాగే ఉండాలి. టేక్ ఇట్ ఈజీ నందు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎన్నో సమస్యలు దాటొచ్చిన నీకు ఇదో విషయమా చెప్పు. చూడు, రేపు తెల్లారేసరికల్లా అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ముందు నువ్వు రా, నేను కలిపి ముద్దలు పెడతాను. రా.
నేను తిన్నాను. నాలాగే నీకు అబద్ధం చెప్పడం రాదులే మేఘన. నందు, మన జీవితంలో అనుకోని కష్టాలు, సమస్యలు చాలా వస్తాయి. కానీ అవేవి మన కెరియర్ని స్పాయిల్ చేయకూడదు. అన్నింటినీ దాటేసి వెళ్ళాలి. మన పర్సనల్ లైఫ్ ఎప్పుడు మన వర్క్ మీద ఎఫెక్ట్ చూపించకూడదు. రేపటి నుంచి నువ్వు మామూలుగా ఉండాలి. నీ వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. పక్కన నువ్వుండగా నాకే ప్రాబ్లమ్స్ రావు మేఘన. ఒకవేళ వచ్చినా కాసేపు నీ ఒళ్ళో పడుకుంటే అన్నీ తీరిపోతాయి. ఒకవేళ నేను లేకపోతే వాట్? నువ్వుండవా? అంటే అన్నిసార్లు నేను నీ పక్కన ఉండకపోవచ్చు కదా. ఒకవేళ ఏదైనా ఊరికి పోవచ్చు. అప్పుడు ప్రాబ్లం వస్తే డల్ అవుతావా? నువ్వు ఉండడం అంటే నా పక్కన ఉండడం కాదు మేఘన. నా జీవితంలో తోడుగా ఉండడం, నా మనసులో దేవతగా ఉండడం. నన్ను నీ మనసులో దాచుకున్నావు కదా నందు. నేను అక్కడి నుంచి రాలేను. ఎప్పుడు నీ గుండెల్లోనే ఉంటాను. ఐ లవ్ యూ నందు. ఐ లవ్ యూ మేఘన. పెదవులు విడిరాగా నిలువవి కడదాగా జీములో ఉదకవి ఒంటరిగా. ఐమ్ సారీ నందు. నువ్వు బాధపడతావని తెలుసు, కానీ తప్పడం లేదు. నన్ను క్షమించు నందు. బార్బీ, బార్బీ, నీకు అసలు నిద్ర ఎలా పడుతుంది? అవతల ఆ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని లేదా? అర్ధరాత్రి దాటింది, నిద్రొస్తుంది మేడం. ఈ రోజు కోసం ఎంత ఎదురు చూశానో నీకు తెలుసు కదా బార్బీ. ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేయకుండా నిద్రపోతావా? ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటావ్? ఏముంది మేడం, ఆ కాంతానికి మ్యాటర్ తెలిసిపోయింది కదా. ఆ మేఘనని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసుంటుంది. అంతేనా? అంతకు మించి ఇంకేం జరగదా? ఇంకేం జరుగుతుంది మేడం? అదే తెలుసుకోవాలి. ఓసారి నందుకి ఫోన్ చేద్దాం. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏమైంది మేడం? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. పోనీ మేఘనకు చేద్దామా? చేసి ఏం మాట్లాడతారు మేడం? అయినా ఇంత జరిగాక మీ ఫోన్ ఎందుకు తీస్తుంది మేఘన? అంతేనంటావా? అయితే వాళ్ళకి వీళ్ళకి ఎందుకు, డైరెక్ట్గా కాంతానికే చేద్దాం. హలో. సారీ బామ్మగారు, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఆ వైష్ణవి దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉందంటే నేను తనను అసలు ఇంటి దాకా రానిచ్చేదాన్ని కాదు. పర్వాలేదులేమ్మా, ఆ అమ్మాయి రావడం వల్లే కదా మా ఇంట్లో ఏం జరుగుతుందో నాకంతా తెలిసింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బామ్మగారు. అయినా
మీ దగ్గర నిజం దాచడం అనేది నిజంగా దారుణం. ఇంతకీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు బామ్మగారు? ఏముంది, ఇంత తెలిసాక ఆ మేఘనని ఇంట్లో ఎందుకు ఉండనిస్తాను? 24 గంటల్లో ఇంట్లోంచి పంపించేయమని చెప్పేశాను. అలాగా? పాపం, పిల్లలతో ఎక్కడికి వెళ్తుంది? ఏట్లోకి వెళ్తుంది, నాకెందుకు? అది మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అంతే. మీరు బాగా కోపంగా ఉన్నట్టున్నారు. మీకు రేపు ఫోన్ చేస్తాను. Yes! Barbie, I'm so happy. నేను అనుకున్నట్టు జరిగింది. Come on, music! Come on, Barbie! Come on! Dance! మేఘనా, బాగా ఆలోచించావా? ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను పిన్ని. నిత్య, ఆది, వెళ్దాం పదండి. ఎక్కడికమ్మా? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడొస్తామమ్మా? ఇక మళ్ళీ తిరిగి రాము. మరి నాన్నమ్మ? మనతో ఎవరూ రారు. ఇక్కడి నుంచి మీకన్నీ నేను, అమ్మమ్మ. మనకింకెవరూ లేరు. అర్థమైందా? వెళ్దాం పదండి. నానమ్మకి చెప్పి వెళ్దామమ్మా. చెప్తే మనల్ని వెళ్ళనివ్వదు నిత్య. మనం వెళ్ళి తీరాలి. పదండి. అవునరా, నాది చాదస్తమే. ఎవరు ఏమనుకున్నా సరే, నేను మాత్రం నా కుటుంబం పరువు ప్రతిష్టల కోసం ఏమైనా చేస్తాను. మొగుడు పోయిన ఆడది నా ఇంటికి కోడలిగా ఉండడానికి వీల్లేదు. మీరందరూ కలిసి దాన్ని బయటికి పంపిస్తారా, లేదంటే మీ అందరి ముందు ఈ విషయం తాగి చావమంటారా?